టాకీస్ నేను యాంకర్ సౌమ్య. సో ఈ కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ లో సో టాక్సిక్ నటుడు యష్ పాల్గొన్నారు. సో ఆ టాక్సిక్ మూవీకి సంబంధించి ప్రత్యేకమైన తన యొక్క అనుభవాల్ని, సో ఆ మూవీ షూటింగ్ టైంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని, సంఘటనల్ని పంచుకున్నాడు యష్. సో తన మాటలో గీతా మోహన్ దాస్ దర్శకురాలుగా నేను ఆ సినిమాలో నటించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తన మాటలో తెలియజేశారు. సో ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ కి సంబంధించిన సినిమాగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా గ్యాంగ్స్టర్ మూవీస్ అన్న, రొమాంటిక్ మూవీస్ అన్న మనం ఎక్కువగా కూడా మగవాళ్ళని, అంటే ఎక్కువగా మెయిల్ డైరెక్టర్లని చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే మనం కథను కూడా ఊహించుకుంటున్నాం. కానీ ఒక ఆడావిడి ఒక సినిమా తీస్తే, ఒక ఫీమేల్ వర్షన్లో కానీ గ్యాంగ్స్టర్ చూస్తే ఎలా ఉంటుందన్నది నాకు గీతా మోహన్ దాస్ చూసాకే తెలిసి వచ్చింది. సో చాలా అద్భుతంగా తన ప్రతి సన్నివేశాన్ని తను ఊహించిన విధానం, తన్ని ఎలా కావాలో అలా దాన్ని మలుచుకునే సిచ్యువేషన్స్ చూస్తుంటే నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని యష్ తన మాటలో పంచుకున్నారు. సో డైరెక్టర్ తనకి ఏ విధంగా అయితే ఆ సినిమా కావాలని అనుకుంటుందో, ఆ సన్నివేశం రావాలనుకుంటుందో దాన్ని క్లియర్ కట్గా చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకుంటుందని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా రొమాన్స్ విషయంలో కూడా తనకు ఒక అవగాహన ఉందని, సో ఈ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఈ అవగాహన పరంగా తను తీసుకునే డెసిషన్స్ అని చాలా అద్భుతంగా ఉంటాయని తన మాటలో పంచుకొచ్చారు. సో గీతా మోహన్ దాస్ రచయిత కూడా అవ్వడం వల్ల ఎంతో అద్భుతంగా ఈ పాటల విషయంలో కూడా తను ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుందని, ఈ సినిమాని మార్చిలో రిలీజ్ చేసుకోవాలనుకున్నప్పటికీ సో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా ఇది వచ్చే నెలకి వాయిదా వేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ చూసినప్పుడు కూడా ఇది కంప్లీట్ ఒక రొమాంటిక్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇందులో 5 హీరోయిన్స్ ఉన్న నేపథ్యంలో టాక్సిక్ అనే మూవీ ఇలాంటి ఒక లైనప్ ని ఒక ఫీమేల్ డైరెక్టర్ తీయడం ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆలోచనలో పడేసింది. ఎలా ఒక మహిళా డైరెక్టర్ ఈ సినిమాని తీర్చిదిద్దబోతుంది అన్నది. సో దానికి సంబంధించిన విశేషాలు యష్ అందరితో పంచుకున్నారు. మరి టాక్సిక్ మూవీ ఎలా ఉండబోతుంది, ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చే రియాక్షన్స్ ఏంటి అనేవి ముందు వెయిట్ చూడాల్సిందే. సో మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.